హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ మా ఇంట్లో తలకాయ బొక్కల కూర. ఇది 4 నిమిషాల కంటే కొంచెం తక్కువ టైంలోనే ఈ కర్రీ వండొచ్చండి. అది ఎలాగో నేను లాస్ట్‌లో చెప్తాను. అయితే ముందుగా నేను ఒక 5, 6 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. చెక్క, ఆకు, లవంగాలు, యాలకులు, ఇదన్నీ అంటే మనము పోపుకేసుకోవడానికి మసాలా దినుసులన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని అయితే ఒక 2½ స్పూన్ ఆయిల్ వేడెక్కేంత వరకైతే ఉంచుకున్నానండి. ఆ ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు నేను తీసుకున్న మసాలా దినుసులన్నీ ఒక్కొక్కటి అంటే ఒక 4 చొప్పున అయితే అన్నీ వేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, అవి కొంచెం వేగాలి కదా, అవి వేగేసాయి. మొత్తం మనం మటను, చికెను కర్రీస్ వండుకునేటప్పుడు ఏమేమి ఇస్తామో అవన్నీ ఇందులో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేసా, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలైతే వేసుకున్నాను. ఇది కూడా కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత మనం ఏం చేస్తాం, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కలపాలన్నట్టు. నాకు స్టాండ్ లేదు, సో నేను ఏం చేశాను అంటే లెఫ్ట్ హ్యాండ్తోనే వీడియో తీసుకున్నాను. అలాగే నాకు రూమ్స్ అనేవి పెద్దగా ఉన్నవి కానీ కిచెన్ మాత్రం మా ఓనర్ చిన్నగా ఇచ్చిండు. సో నేను ఇందులో అడ్జస్ట్ అవుతూ వీడియో తీస్తున్నానండి, ఏమనుకోకండి ఎవరు. ఇప్పుడైతే చాలా బాగా మగ్గిపోయినాయి పచ్చిమిర్చి మసాలా దినుసులు అన్నట్టు. ఇప్పుడు 2 స్పూన్స్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలామంది బయట షాప్లో డబ్బాలో లేదా ప్యాకెట్లోది యూజ్ చేస్తారు. అది యూజ్ చేయకండి, ఏ కర్రీ అంత టేస్టీగా రాదు. మనం ఇంట్లో రెడీ చేసుకున్నదైతే ఇంకా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, కర్రీస్ నాన్ వెజ్ వండేటప్పుడు అప్పటిదప్పుడు దంచి కొట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను మంచిగా నీళ్ళతో కడిగిన తలకాయ ముక్కలు అయితే నేను ఇందులో వేసేసుకుంటున్నానండి. అలాగే 4 పెద్ద టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అయితే నేను వేసేసుకున్నా. ఎందుకంటే ఇది సూప్ కోసం అన్నమాట, చాలా బాగుంటుంది. అందుకే ఏ నాన్ వెజ్ వండినా ఒక 4, 5 టమాటాలు అయితే నేను కట్ చేసి వేసుకుంటున్నాను. అది నాకు అలవాటు, అది బాగుంటుందని. ఇప్పుడు ఒక 2 విజిల్స్ వచ్చేలా మూత పెట్టేశాను. విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక 2½ స్పూన్స్ల కారం తీసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ అయితే నేను ఉప్పు తీసుకున్నాను. కారం అనేది మీ ఇష్టం అన్నట్టు, కొందరు ఎక్కువగా తింటారు, కొందరు తక్కువగా తింటారు. మేమైతే నార్మల్గా తింటాము, అందుకే నేను తక్కువ కారమే తీసుకున్నాను. మరి ఎక్కువ కారంగా కూడా ఉండదు మా కారం అన్నట్టు. ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి. కుక్కర్లో తొందరగా ఉడుకుతుందని కుక్కర్లో కర్రీ చేస్తున్నాను. ఎందుకంటే తలకాయ బుక్కలు అనేది లేట్గా ఉడుకుతుంది కదా, అందుకే కుక్కర్ పెట్టుకున్నాను అన్నట్టు. కాకపోతే కలపడం అనేది కొంచెం కష్టం అవుతుంది నాకు ఇందులో. ఇప్పుడు ఏం చేయాలంటే, మనము టీ తాగుతాం కదా చిన్న గ్లాసు, ఆ గ్లాసుడు వాటర్ అయితే తీసేసుకోవాలి. నేను వేరే గ్లాస్లో ఆ గ్లాసుడు వాటర్ అయితే వేసేసుకొని పోసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. దీని ద్వారా ఆవిరి ద్వారా మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. ఇప్పుడు ధనియాలు, లవంగాలు, యాలకులు, చెక్క అన్నీ మిక్స్ చేసుకొని పట్టేసుకున్న మసాలా పౌడర్ అయితే నేను వేసుకొని లాస్ట్లోనైతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, 4 మినిట్స్ కంటే తక్కువ టైంలో కర్రీ వండుకోవడం ఎలా అనేది. అది ఏంటంటే ఏం లేదండి, ఎవరికైనా కూడా 20 మినిట్స్ కంపల్సరీ పడుతుంది ఈ కర్రీకి అయితే. కాకపోతే ఏంటిదంటే నేను వీడియో కట్ చేశాను, అదే కొంచెం